జనగామ జిల్లా బాలాజీనగర్లో అద్భుతం చోటు చేసుకుంది. ఇక నిమజ్జనాల వేళ ఆకాశంలో అద్భుతం కనిపించింది. పార్వతీ పుత్రుడు గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్న వేళ నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు ఇక గంగమ్మ ఒడికి చేరుతున్న వేళ ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆ పరమశివుడే సాక్షాత్తు ప్రత్యేకంగా దర్శనమిచ్చినట్టుగా అనిపించింది. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తన ముద్దుల తనయుడు సకల గణలకు అధిపతి అయిన గణనాథుని ఊరేగింపున స్వయంగా ఆ పరమశివుడు నుదుటిన త్రిపుండ్రాలు నిండు చంద్రుణ్ణి ధరించి మూడో నేత్రంతో తన దివ్య దృష్టి సాధించి భక్తుల కోలాటాలు భజనలు వారి భక్తి ప్రపత్తులు చూసి మనసారా మురిసిపోయాడు. శివలింగం నటరాజస్వామి రెండు కలగలిసిన రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ అద్భుత దృశ్యం జనగామ జిల్లా బాలాజీనగర్లో భక్తులకు దర్శనమిచ్చింది. డీజే సౌండ్లు రణఘోన ధ్వనులు కాకుండా భాద్రశుద్ధ చవితి నుండి మొదలుకొని గణపతి నిమజ్జనం ఉద్వాసన పూజ వరకు మొదటి నుండి భక్తి పాటలు భజనలు కోలాటాలు ఆధ్యాత్మిక నృత్యాలతో నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొలుచుకున్న మట్టి వినాయకుడిని నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తి పార్వేశంతో బాలాజీనగర భక్తులు చేస్తున్న ఆ దృశ్యాల్ని మహాదేవుడైన పరమశివుడు చూసి మురిసిపోయాడు. అందులో ముఖ్యంగా సోమవారం కూడా కావడంతో నిజంగా ఆ పరమశివుడి దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించినట్టుగా ఎంతో స్పష్టంగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. అది చూసిన భక్తజన బృందమంతా ఆకాశం వైపు ఆ పరమశివుణ్ణి చూస్తూ మోరియారే బప్ప మోరియారే అంటూ భక్తి ప్రభలతో భజనలు చేస్తూ మైమర్చిపోయారు. ఆ భజన భక్తి పారవశ్యంలో ముల్లోకాలను ఏలే లోక కరుడైనటువంటి ఆ శివుడిని వారికి తెలియకుండానే తలుచుకుంటూ కొలుచుకుంటూ పాడుకుంటూ అందరూ దేవి దేవతలని శివుడి ఉయ్యాలో మన శివుడి ఉయ్యాలో అనే భజన పాటను భక్తితో పాడుకుంటున్న సమయంలోనే ఆ పరమశివుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చినట్టుగా తెలుస్తోంది. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। ఆ శివుడు దర్శనమిచ్చిన యావత్తు భూమండలాన్ని వీక్షించి సంబరపడినట్టుగా ఆ విజువల్స్లో ఆ భజనలు చూస్తే మనకు అర్థమైపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బాలాజీనగర్ గణపతి చెంత ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజలు అందుకున్న కలశంతో పాటు గణపతికి ప్రీతికరమైన లడ్డు వివిధ వస్తువులు వేలంపాటులో దక్కించుకున్న భక్తులందరూ ఎంతో మురిసిపోతున్నటువంటి ఆ దృశ్యాలని మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఆ గణనాథుడు అతని తండ్రి పరమశివుడితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం తమకు లభించిందన్న ఆనందంతో పాటు పరమశివించిపోతున్నారు జనగామ జిల్లా బాలాజీనగర్ కాలనీ వాసులు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దర్శన భాగ్యం లభించదంటూ తామంతా చేసుకున్న భాగ్యం అంటూ మది నిండా భక్తి పారవశ్యం తన్మయంతో ఒలవలలాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ భక్తులంతా ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఇక ధ్యానిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ఆ గణనాథుడికి పూజలు చేసినటువంటి విజువల్స్ను మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం.
जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। నిమజ్జన వేళ ఆకాశంలో అద్భుతాన్ని ఇక బాలాజీనగర్ ప్రజలు చూశారు. సాక్షాత్తు ఆ పరమశివుడు తన తనయుడి యొక్క నిమజ్జనానికి తరలి వచ్చినట్టుగా అనిపించింది. మేము భక్తి శ్రద్ధలతో, కోలాటముతో, ఇక పాటలతో ఆ పరమశివుణ్ణి, ఆ గణనాథుడిని నవరాత్రులు మేము పూజించుకుంటే మా పూజలు చూసి కనకరించి ఆ పరమశివుడు, ఇక త్రినేత్రుడు మమ్మల్ని ఆకాశం నుంచి చూసినట్టుగా ఉందంటూ ఇక బాలాజీనగర్ ప్రజలైతే ఎంతో మురిసిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కోలాటం పాటలతో జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బొప్ప మోరియా అనేటువంటి నినాదాలతో బాలాజీనగర్ అంతా కూడా మారుమోగిపోయింది. వాళ్ళు చేసిన ఆ మట్టి గణనాథుడి నవరాత్రి పూజలు మాకంతా కూడా ఆ యొక్క పరమశివుడి కృప మా మీద ఉంది. ఇక పార్వతి పుత్రుడు గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్న వేళ ఆకాశంలో ఈ అద్భుత ఘట్టం చూడడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అంటూ కూడా బాలాజీనగర్ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న వేళ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.